శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు అక్కడ చెప్పుకుందాం. సరే, ఫస్ట్ మీకు ఏంటంటే మీ రాశిలోనే అంటే కర్కాటక రాశిలోనే కుజుడు, అత్యంత రాజాకారకుడు కుజుడు నీచపట్టి ఉన్నాడు. అంతేకాకుండా 9 గ్రహాలు ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప అన్నీ కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయండి. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా 8 గ్రహాలు కూడా కాలసర్ప దోషంలో ఉండడమే కాకుండా మీ రాశి కుజుడు కూడా నీచస్థితిలో ఉండడం వలన అంత అద్భుతం మాత్రం కాదు. అంటే మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ ఇవ్వడంటే మనం వదిలేస్తామా? మన భగవంతుడు ఉన్నాడుగా మనకి. అంటే కుజుడు రాశిలో ఉండడం వల్ల కొంతమందికి చదువు విషయంలో ఇబ్బంది పడ్డము, కొంతమందికి అంటే భూములు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్తాం. అయినా సుబ్రహ్మణ్య స్వామివారిని మనం వదులుతామా? ఆయన యొక్క కరుణా కటాక్షాలు మనం పొందుతాం కదండి. రాజకారకుడు కదా, మీకు అద్భుతంగా ఉంటుంది. సరే, మరి ఫైనాన్షియల్ విషయంలోనో ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకంటే మీ సెకండ్ హౌస్ లాడు రవి అద్భుతంగా బ్రహ్మాండంగా దశమంలో ఉన్నాడు. అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ఉచ్చస్థితి దాటిపెట్టి 3 డిగ్రీ అంటే 3 డిగ్రీస్ దగ్గర వచ్చేసేదిలో ఉంటాడు, దాటిపాడు. అయినా మేషరాశిలో మిత్రదత్త రాశిలో మిత్రక్షేత్రంలో ఉందాం. కుజుడు యొక్క క్షేత్రంలో ఉంటే సరే పక్కన పెడితే ఏదేమైనా మీకు రాశి వారికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగా పెరుగుతుంది. అందున ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్ రావడమో, లేకపోతే కొత్త కొత్త ఉద్యోగాలు రావడమో, అనేక రకాలుగా మంచి మంచి బిజినెస్లు చేసి ధనం సంపాదించడమో, అలాగా మీ కుటుంబంలో ధనం పెరుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, ముఖవర్చస్సు బ్రహ్మాండంగా ఉంటుంది, వాగ్ధాటి అంటే జర కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. అంటే ఎందుకనే కదండి మీరు చాలామంది కళాకారులు ఉన్నారు, సంగీత కళాకారులు, గాయకులు, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ వృత్తి రీత్యా ధన సంపాదన ఉంటుంది. విదేశీ పర్యటన కూడా వాళ్ళ ప్రోగ్రామ్ చేయడానికి ఉండి తీరుతుంది. అది ఎందుకో చెప్తాను. సరేనండి, ముఖ్యంగా మీరు బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ తమ్ముళ్ళు కానీ, మీ తోబుట్టువులు కానీ, మీ చెల్లెళ్ళు కానీ అందరినీ మీరు పలకరించడం కోసము వెళ్తారు. అలాగే ఫోన్లో కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మీరు చేస్తూ ఉంటారు. మాట సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఆలోచనని కార్యరూపంలో దాలుస్తుంటారు, విజయం సాధిస్తారు. పట్టుదల ఎక్కువ. ఏ పని చెప్పినా కూడా మధ్యలో ఏ పని మీరు ఇన్వాల్వ్ అయినా ఆ పని మధ్యలో వదిలేయరు. కంటిన్యూస్గా పని కంప్లీట్ చేసే బయటకు వస్తారు. అలా ఉంటుంది. అద్భుతమైన మీకు సామర్థ్యం మీకు బాగా ఉంటుంది. పైగా అదృష్టవంతులుగా మీరు ఉంటారు. భరోసా ఇస్తుంటారు. ధైర్యం ఎక్కువ. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి మీ తల్లిగారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతూనే ఉంటుంది రోజు రోజుకి. అలాగే ముఖ్యంగా పంటలు, రైతులు కూడా చెప్పుకుందాం. రైతులకి పంటలో నష్టం రాకుండా వాళ్ళకి సకాలంలో పంటలు పండి ధనయోగం కలగడానికి అవకాశం ఉందండి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరుగుతుంది. రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా సంగీతం, వాయిద్య కళాకారులకి సంగీతంలో కూడా మంచి మేటీ అనిపించుకుంటారు. సార్, మీ డ్యూటీయే సంగీతం, దాంట్లో మేటీ అనిపించుకుంటారు. మీ డ్యూటీలోనే మేటీ అనిపించుకుంటారంటే చూడండి, అద్భుతంగా లేరా? ఎంత మనగాళ్ళు అనిపించుకున్నారు మీరు. అంతేకాకుండా సంతానం విషయంలో కూడా మీరు చాలా బాగుంటారండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వలన స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాడికి బాగా ప్రతిభ ఉంటుందండి.
పైగా ప్రైజెస్ వస్తుంటాయి. బంగారు ఆభరణాలు కూడా, ఆభరణాలు అంటే ప్రైజెస్ బంగారం, వాటితో మీకు మంచి సక్సెస్. బంగారము వెండితో సంబంధించిన వాటిల్లో కూడా మీకు ప్రజెంటేషన్స్ రూపంలో మీకు వస్తాయి. అదొకటి పక్క పెడితే, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం ఉంటుంది కదా, కళారంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుందండి. గుర్తింపు, గౌరవము, అదృష్టము ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. బాగా ధన సంపాదన అంటారు కదా, అలాగే స్పెక్యులేషన్ కూడా అంటాం కదా, వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎవరైనా ఉంటే వాళ్ళ పదవులు ఆశించవచ్చు. పదవులు రావడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్ర సిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. మంచి భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుందండి. అది పంచమ స్థానం బాగుందంటే మాట నేర్పడతానం అద్భుతం. అలాగే మీకు సప్తమ స్థానం కూడా గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 6వ భావంలో శని చూస్తాడండి. మీకు శత్రువులు ఉన్నారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ కూడా రావచ్చు. ఎందుకంటే 6వ భావాన్ని శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఏదేమైనా సప్తమ భావాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని, విజయస్థానం అంటాం కదా, సక్సెస్. అవునా? ఖచ్చితంగా అంతే. మీరు చాలా బాగుంది. అంటే భార్యాభర్తల వలన అదృష్టము ఉంటుంది. భార్యాభర్తల యొక్క లైఫ్ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, డౌటే లేదు. అంతేకాకుండానండి, మీకు మీ వెంచర్స్, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తున్నారు మీరు. మేబీ అది రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు. వాటిలో కూడా మీరు మంచి సక్సెస్ఫుల్గా ఉంటుందండి. ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణిస్తారు. మీ చుట్టూ పనిచేసే వాళ్ళందరూ కూడా మీకు బాగా సపోర్ట్గా ఉంటారు. ఏదైనా భాగ్యస్థానంలో బుధ శుక్ర శని రాహులు, వీళ్ళ గురించి చెప్పాలండి. బుధ శుక్రులు నీచభంగ రాజయోగం అయిపోయి 3rd హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కూడా మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇందాక ఫారిన్ గురించి చెప్పాను చూసారా, 12th హౌస్ లార్డ్ అనే బుధుడు భాగ్యంలో ఉన్నాడు అంటే విదేశీ పర్యటనే. మీ జాతకాలు కూడా చూసుకోండి. 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నా, 12th హౌస్ లార్డ్ 9th హౌస్లో ఉన్నా, వాళ్ళు రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడండి. ఇక్కడ విదేశీ పర్యటన చేసి తీరుతారన్న సందేహం లేదు. ఖచ్చితంగా వెళ్తారు ఈ వారంలో. సరే, అది పక్క పెడితే బుధ శుక్రుల కాంబినేషన్ చెప్పుకుందండి కాసేపు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల, మీ భాగ్యంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభిరుచి కలిగి ఉంటారు. అలాగే సినిమా, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టులకి చాలా బాగుంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. చర్చలలో పాల్గొంటారు. చర్చలు అంటే డిబేట్స్, కాంపిటీషన్స్ అనమాట. వాటిలో మీరు పాల్గొంటారు. విజయం మీకు మీరే సాటి అనిపించుకుంటారు. అక్కడ శుక్రుడితో కలిసిన రాహు నడుచురా, బ్రహ్మాండంగా ఉండండి. ఔదార్యము, ఔన్నత్యము కలిగి ఉంటారు. కంప్యూటర్స్ రంగంలోనూ, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ అంటారు సరే, వాటిలోనూ, ఆ బిజినెస్లోనూ మీరు బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. అనేకమైన శుభ విషయాలు వాటంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. వివాద శుభకార్యాలు అవి బాగా కలిసి వస్తాయండి. మీ మనసులో ఉన్న మాటని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు. మీ అంతటి అదృష్టవంతులు కూడా ఉండరు. అలాగే మీకు మాట ఏర్పడడం బాగా వచ్చు. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తుల్లా కనిపించడం ఉంది. విశేషమైన పలుకుబడి ఉండి తీరుతుంది. శుక్రరాహువులు భాగ్యంలో ఉన్నారంటే, శని రాహుల కనెక్షను, భాగ్యంలో శని రాహులు ఉన్నారంటే వాళ్ళకి విదేశ పర్యటన ఉంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు వాళ్ళకి, కోల్ బిజినెస్, ఐరన్, స్టీలు, అలాగే విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి రాహుల్ మీకు తిప్పుతాడండి. విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, ఇలా కొన్ని గుర్తులు చెప్తున్నానండి. చాలా ఉంటాయి. శని రాహుల్ కాంబినేషను అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా శని రాహులే అమ్మవారి యొక్క దర్శనాలు, అయ్యవారి యొక్క దర్శనాలు చేయిస్తారు తెలుసా. అంత అద్భుతం అండి. శివుడి యొక్క దర్శనాలు మీరు చేసుకుంటారు. అమ్మవారు, పార్వతీ అమ్మవారి దర్శనాలు, కనకదుర్గం అమ్మవారి దర్శనాలు, శక్తిపీఠాలు మీరు ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయండి. మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా ఉంటుంది. రాహు కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి విదేశ పర్యటన చేసి తీరుతారు. అదే చెప్పుకునేటప్పుడు భాగ్యస్థానం ఎంతో ఉందండి. మీకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళి తీరుతారు. మీ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్తారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలు వెళ్తారు. కర్కాటక రాశి వాళ్ళు సామాన్యం కాదండి. ఈ వారం మొత్తం కూడా వాళ్ళదే సక్సెస్ రేటు. ఎందుకంటే భాగ్యస్థానంలో ఇందాక చెప్పాను సరే, భాగ్య రాజలాభస్థానం చెప్పాను సరే స్టార్టింగ్లో, భాగ్యస్థానము అదిరిపోతుంది. ఇంకా రాజ్యస్థానం అంటారా, 10th హౌస్, 2nd హౌస్ లార్డ్ ఇన్ రవి, 10th హౌస్లో అదిరిపోవట్లా. దశమంలో రవి దిగ్బలుడు కదండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి
చెలరేగిపోతారు, బ్రహ్మాండంగా మంచి కీర్తి ప్రతిష్ట పొందుతారు వాళ్ళు. మంచి ఐడెంటిటీ ఉంటుంది వాళ్ళకి, పదవులు వస్తాయి, ప్రజాసేవ చేసుకుంటారు, ప్రజాభిమానం బాగా ఉంటుంది, ప్రజల్లో బాగా మమేకైపోతూ ఉంటారు. అమ్మ బాబాయ్, దశమస్థానం రవి దిగ్బలం అండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నది చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తారండి, మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా బాగా రాణిస్తారు, ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతారు. అలాగే దశమరవి వలన మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తున్నారు కదా, రాసేసారు ఆల్రెడీ, వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు, మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువనే అండి. అలా చెప్పుకుంటే అద్భుతం. ఇంకా ఫైనల్గా గురుచంద్రుడు లాభంలో అండ్ మాట్లాడండి. గురుచంద్రుడు లాభంలో అంటే మూటలే అంటే ఏంటంటే, మీరు ఎక్కువగా చేసేటువంటి బిజినెస్ ద్వారా రెట్టింపు ఆదాయం వస్తుందండి, మీకు ఊహించినటువంటి ఆదాయం వస్తుంది. గురుచంద్రుల వలన రచయితలుగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఉంటాయి. శని శుక్రులు మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, శని శుక్రులు రచయితలు, ఎందుకంటే భాగ్యస్థానంలో శని శుక్రులు ఉన్నారు కాబట్టి రచయితలుగా పేరు ప్రఖ్యాతులు డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ గురుచంద్రులు అంతే, లాభంలో రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనయోగం కలగడము. అసలు గురుడు గజకేసరి యోగం అంటే ఏంటి అంటే గజకేసరి అంటే గజము అంటే ఏనుగు, కేసరి అంటే గజము అంటే ఏనుగు అంత బలం కలవారుగా, కేసరి అంటే సింహం అంటే పరాక్రమం కలవారుగా, మంచి బల పరాక్రమాలు కలవారుగా మీరు ఉండి తీరతారన్న సందేహం లేదు. పైగా చంద్రుడు, మీరు ఆశ్చర్య చంద్రుడు ఎగ్జాల్టేషన్లో రోహిణి నక్షత్రం లేడా, గురుడితో కలుస్తున్నాడు కదండి. అబ్బో, రాజయోగాన్ని ఇస్తాడు మీకు. అని గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, విదేశీ పర్యటన ఉంటుంది, మీరు అసలు ఉన్నతాధికారులతో మీకు పరిచయాలు ఉంటాయి, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, బహుశా మీరు విదేశీలోనే ఉండి ఉంటారు. అలా చెప్పుకుంటే లాభస్థానం చాలా బ్రహ్మాండంగా ఉందండి. బంగారం వ్యాపారస్తులకి, వెండి వ్యాపారస్తులకి, అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, స్టేషనరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డాక్టర్స్ అంటే జరా ప్రొఫెసర్స్, తర్వాత అడ్వకేట్స్ అంటాం కదా, అడ్వకేట్స్కి గురుచంద్రుడి ప్రభావం ఉండాలి కదండి. భాగ్య రాజ్య లాభస్థానాలు ఈ మూడింట్లోనూ ఎన్ని గ్రహాలు తెలుసండి? 7 గ్రహాలు ఉన్నాయి. మాట్లాడండి, అద్భుతం. కానీ 7 గ్రహాలు ఇవన్నీ కూడా రాహుకేతుల మధ్యలో దిగ్బలం అయిపోయి ఉన్నాయంటే, అంటే సర్పదోషాలు ఉన్నాయి. అందుకని మన శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, శ్రీకాళహస్తిలో వీలుంటే రాహుకేతులు పూజ చేయించుకుంటే మరింత శుభఫలితాలు ఉంటాయి. సో ఈ నెలాఖరికి మనకి 30వ తారీఖుని మనకి సింహాచల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఆయన యొక్క నిజరూప దర్శనం మనకు జరగబోతోంది. మీరు కర్కాటక రాశి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వలన ఆ రోజు మనం ఎక్కడ దేవాలయాల్లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నా ఎటువంటి కష్టాలు కలగనేయకుండా మనల్ని రాహుకేతుల మధ్యలో ఉన్నటువంటి సర్పదోషం కూడా మనకి ఎవరికి ఉండలేకుండా చేసే తత్వము ఆ లక్ష్మీ నరసింహస్వామికి ఉంది. సో అమ్మవారిని లక్ష్మీస్వామిని పూజించడం వలన కష్టాలు కానీ, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు కానీ మీ దరి చేరకుండా ఆ భగవంతుడు కాపాడుతాడు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే, మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు, రాహు, కేతువు, కుజుడు, ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే, జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం? శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వలన, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వలన శివుడు, అమ్మవారు, పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే
వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ నాగ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకూడదు, అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వలన ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రావుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది, లక్ష్మీనరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి? జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి, బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది వేస్ట్ అంటే అది వేస్ట్ అంటే జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలోనూ కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకులకు సంక్షోభం, ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే ఏం చెప్పినటువంటి రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా, అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.